ముద్రగడ పద్మనాభం గారు బ్రతికుంటుండగే మనస్సుకు శాంతి లేకుండా ఆత్మకు ఆనందం లేకుండా ఎన్నో బాధలు కష్టాలతో ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాతైనా శాంతి లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ లేని ప్రేమ కూతురెళ్ళి చివరిగా మా తండ్రిని చూద్దాం, శవాన్ని చూద్దామని వెళ్ళారు. మంచిది. కానీ ఆయన లెటర్లో ఏం రాశారట? నేను నెల రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు నా కూతురికి నేను జ్ఞాపకం రాలేదా? నా భార్య క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత నేను ఇంటికి తీసుకొని వెళ్తే తల్లిని చూడు తల్లి అని 5 నిమిషాలు అడిగితే 5 నిమిషాలు కనీసం తలుపులు కూడా తెరవలేదు కదా. ఇదా కూతురు ప్రేమ అని ఒక వెర్షన్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రాజకీయ నాయకులు దీన్ని రాజకీయం చేస్తున్నారు. కేవలం వారి లబ్ధి కొరకు, పదవుల కొరకు, పోస్టుల కొరకు. ఏంటి 27% కాపులు ఉన్నారు కదా. ముద్రగడ పద్మనాభం గారు కాపుల కొరకు ఎంతో ఫైట్ ఇచ్చారు కదా. మరేరా కాపులందరూ 2 కోట్ల మంది కాపుల్లో 2,000 కాదు 20,000 మంది కూడా ఎందుకు రాలేదు సమాధి దగ్గరికి? అది అందుకనే ముద్రగడ పద్మనాభం గారు అప్పుడే నాకు 2008లోనే చాలా సలహాలు ఇచ్చారు. మా వైస్ ప్రెసిడెంట్ అప్పుడు కమలాకర్ గారని గండికోటి కాల్ చేసి ఇలా పాల్ గారు పార్టీ పెట్టారు. పాల్ గారు శాంతి సభలు నేను అటెండ్ అయ్యాను కాకినాడలో. అంత గొప్ప ఆయన పార్టీ పెట్టడం చాలా మంచిది. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది, దేశానికి ప్రధానమంత్రి అయితే దేశమే బాగుపడుతుంది. 200 దేశాల ద్వారా ఆయన ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తారని చాలా ఏటిక. ఆయన గురించి నాకు అంత పరిచయం లేదు. ఆ తర్వాత 2-3 సార్లు మాట్లాడడం తప్ప. కానీ ఆయన కోరిక నెరవేరలేదు కదా. 27% ఉన్న కాపుల కొరకు ఆయన ఎంత ఫైట్ ఇచ్చారు. ఏరా కాపులందరూ? అప్పుడే అన్నారు నాతో, కాపులకు ఐకమత్యం లేదండి, ఇలా అమ్ముడుపోతారని. అదే జరిగింది. రాజకీయ వాళ్ళ పార్టీలు పదవుల కొరకు ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా రచ్చ చేస్తున్నారే తప్ప. కాపులారా ఒకటి గమనించండి, ముద్రగడ పద్మనాభం కోరిక ఏంటి? 27% కాపులున్న వారు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? ఏ 3% ఉన్నోళ్ళే 5% ఉన్నోళ్ళే మనల్ని ఏలాల 70-80 సంవత్సరాలు. రెండోది, కాపులకి ఎందుకు ఐకమత్యం లేదు? 3, ఈ కాపులు ఎందుకు ఈ నాయకులందరూ అమ్ముడుపోవాలి? ఒకడు ఆ పార్టీకి, ఒకడు ఈ పార్టీకి మన ఓట్లన్నీ తీసుకెళ్ళి. కనుక ముద్రగడ మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ, ఆయన ఆత్మశాంతి కోరుకున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడైనా ఏకము కండి. ఎస్, 60% ఉన్న మన బీసీలు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? 27% ఉన్న మన కాపులు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? కేవలం కుటుంబ కుల పాలనే నడపాలా? ఇంకెంతకాలం ఈ అవినీతి? ఇప్పుడు కూడా శవ రాజకీయాలు చేస్తున్నారే. ఆయనను ప్రేమించిన ప్రతి ఒక్కరూ కులాలకు మతాలకు అతీతంగా నేను ప్రజాశాంతి పార్టీ పెట్టాను. అది అందరి కొరకు, అందరి అభివృద్ధి కొరకు. వీళ్ళు రాజకీయం చేయనివ్వకండి, ఆపండి. మన అందరం ఒకటవుదాం. ప్రజలకు అండగా, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు న్యాయం. అది ముద్రగడ గారు ఫైట్ ఇచ్చింది. ఆయన కోరికను నెరవేర్చుదాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. రాజకీయ నాయకులకు గుడ్ బై చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.